ప్రాబ్లం? ఎప్పుడు చూడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, కలవట్లేదు, నాతో ఉండట్లేదు, కాస్త కూడా టైం ఇవ్వట్లేదు అని తల తింటావు. బిజీగా ఉన్నప్పుడు బిజీ అనే కదా చెప్తాను. ఇంట్లో అందరూ ఉంటే ఎలా మాట్లాడగలను? సారీ ఇది ఒకటి ప్రతిదానికి సారీ 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 అంటూ. సరే చెప్పు, ఇప్పుడు వచ్చాను కదా, ఏం కావాలో చెప్పు. అది కాదు, కలవాలి అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఎంత మాట్లాడాలో అంతా మాట్లాడదాం. కాస్త కూడా మనిషిని అర్థం చేసుకో. అరవకు ప్లీజ్, నాకు కోపం వస్తుంది. వస్తుంది కోపం. ఎవరికి రాదు? నువ్వు పెట్టే రెస్ట్రిక్షన్స్ కి నాకు వస్తుంది కోపం. సారీరా. నీకు అదవడం కోపడం తప్ప అర్థం చేసుకోవడం తెలియదు. ఒక అమ్మాయి ఇంటిని చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, స్టడీస్ ని మేనేజ్ చేసుకుంటూ ఉండడం ఎంత కష్టమో తెలుసా నీకు? అదవడం సారీ చెప్పడం ఇంతే కదా నీకు తెలుసు. సరే, నువ్వు ఎలా చెప్తే అలా, కానీ ఇప్పుడైతే నన్ను కాస్త ప్రశాంతంగా వదిలే. ఏమో చెప్పరా. నటించుకురా, నాకు మొత్తం తెలుసు. రే ఏంట్రా ఇది? తనకు కాస్త టైం ఇవ్వరా, ఫ్రీగా ఉండేవరా తనని. 3 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నా మామ. ఎక్కడిస్తున్నావురా? నీ రిస్ట్రిక్షన్స్ తో తనని ఇబ్బంది పెడుతున్నావురా. ఇబ్బందా? అవునరా, నీకు తెలియట్లేదా? ప్రతిసారి అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో తెలుసా నీకు? ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు వెళ్ళావు, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నీకు ఇరిటేటింగ్ ఉండదేమో. అనుభవించే మాకే తెలుసు. కాస్త ఆలోచించరా, నాకు కూడా ఉంది కదా తలనొప్పి. ఎప్పుడు చూడు అలా ఉండకో ఇలా ఉండకో అంటూనే ఉంటుంది. తనకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చినట్టు చేయలేక ఎంత ఇబ్బంది పడుతుందో నీకు అర్థమవుతుందా? ప్రతిసారి నేను కలవాలి, నీతో ఫోన్ మాట్లాడుతూ కూర్చోవాలంటే అవదు. అక్కడ కొంచెమైనా అవతల వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించాలి కదరా. తన ఏమైనా ఖాళీయా? కదా నాకే పనులు లేవా? లెక్కేసే తరగన 1000 పనులు ఉంటాయి నాకు. కానీ తను కాల్ చేయగానే హే హాయ్ ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏంటే పొట్టి, ఇంత టైమా, చంపేయాల నిన్ను అని ఇంత ప్రేమగా మాట్లాడతా. అదే నేను కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా ఉండు. అరే ఏంట్రా నీ బాధ? అబ్బా ఇప్పుడే బయటకు వచ్చారా, అమ్మ వాళ్ళతో ఉన్న ఆగరా, ఇవి తప్ప ఎప్పుడు ప్రేమగా మాట్లాడదురా. నాకు కావాల్సిన నాతో గంటల మాట్లాడడం కాదు, కాస్త టైం మాట్లాడినా ప్రేమగా మాట్లాడడం. అనిపించినప్పుడు లవ్ చెప్పడం, మూడు వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడడం కాదు. నాలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎంత కోపంలో ఉన్నా ఓపిగ్గా నిదానంగా ప్రేమగా దగ్గర తీసుకోమని చెప్పు, చూద్దాం. మామ తన సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదరా. రోజుకి 100 సార్లు ఆలోచిస్తా. నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తాడు? అలా ఆలోచించుకుంటామంటే ఇప్పటికి ఎప్పుడో వదిలేసాడు దాన్ని. నువ్వేమన్నావురా? నీ లవ్ నేను ఇబ్బంది పెడుతుందా? ఇబ్బంది కాదురా, అది నీ మీద పిచ్చి ప్రేమ రా, నీ మీద పిచ్చి ప్రేమ. అదృష్టం రా, అది నీ అదృష్టం. ప్రేమిస్తూ ఉంటే ఇబ్బందిలా కనిపిస్తుంది. ఒకటి గుర్తొస్తుంది అమ్మ, మనం సింగిల్గా ఉన్నప్పుడు మనకంటూ ఒకరుంటే బాగుండు, మనల్ని కూడా ఎవరైనా ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అదే రిలేషన్షిప్ వచ్చాక ఒకటి మీలా పట్టించుకోరు, లేదా మళ్ళా బాధపడతారు. దీనికన్నా సింగిల్ లైఫే బెస్ట్ అనిపిస్తుంది కదా. ఏంట్రా ఎవరైనా చెప్పినప్పుడు దాంట్లో తప్పు ఎదగడం తెలుసు కానీ దాంట్లో బాధని వాడు అర్థం చేసుకోలేరా? ఏరా నీ లవర్ నీకు రిస్ట్రిక్షన్స్ పెడుతుందా? ఏం చెప్తుందిరా? అలా చెయ్యకు, ఇలా చెయ్యకు. అది నీకు రిస్ట్రిక్షన్ లాగా ఉందా? సరే మామ, నువ్వు నేను మన ఇద్దరం కలిసి ఎంతమంది అమ్మాయిని చూడలేదురా? తప్పుడు దృష్టితో మామూలు దృష్టితో చూసామా లేదా? చూసాం. అలానే మన పిల్లని ఇంకొకటి చూడడు అని గ్యారంటీ ఉందా?
ఉందా? లేదు. ఏరా ఈ రోజున నువ్వు నీ పిల్లకి జాగ్రత్తలు చెప్పావా? ఉందిలే, ఆ చేస్తుందిలే, యాడికి పోద్దులే అని వదిలేసావు. కానీ అలా చేయలేదు. వాళ్ళతో వెళ్ళకు వీళ్ళతో వెళ్ళకు అని చెప్తే రెస్ట్రిక్షన్స్. పద్ధతిగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, త్వరగా వచ్చి అని చెప్తే రెస్ట్రిక్షన్స్ కాదు మామా, రెస్ట్రిక్షన్స్ కాదు. ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది అమ్మా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అది ప్రేమలోనైనా ఫ్రెండ్షిప్లోనైనా. లేదంటే సంక నాకిపోతాం. అర్థమవుతుందా? సంక నాకిపోతాం నాలాగా. అలా అనకురా, నీ ఫీలింగ్ తనకు చెప్తే కదా అర్థం. వినరు. ఏమైనా మాట్లాడదామంటే చెప్పు 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 చెప్పు, ఏం మాట్లాడాలి చెప్పు 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 చెప్పు. అలా అనగానే గొంతులో మాట ఆగిపోద్ది మామ. అదే ప్రేమగా మాట్లాడేటప్పుడు దీని గురించి మాట్లాడి డిస్టర్బ్ చేయాలనిపించదు. చూడు మామ, నాతో మాట్లాడడం ఇబ్బంది, నన్ను కలవడం ఇబ్బంది, నాతో టైం స్పెండ్ చేయడం ఇబ్బంది అన్నా కానీ భరించగలను మామ. కానీ నా ప్రేమనే ఇబ్బంది అంటే తట్టుకోలేకపోతున్నాడు బాబా. గుండెలు గట్టి కొట్టేసుకుంటా మామ. ఒకటి, నిన్ను భారంగా చూసే వాళ్ళ దగ్గర నువ్వు బలవంతంగా జీవించడం కన్నా వాళ్ళకి దూరం అయ్యి ఒంటరిగా జీవించడం మేలు కదా. రామ్, ఒకటి చెప్పాలనిపిస్తుంది, చెప్పనా? చెప్పు. ప్రతి దానికి సారీ చెప్తా అన్నావు కదా. మీరు తప్పుని రిగ్రెట్గా ఫీల్ అయితేనే సారీ చెప్తారు. కానీ మేము మా సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి మరీ సారీ చెప్తాం. తప్పు చేసి అనిపిస్తుంది మామ. ప్రేమించా, అది నా ఇష్టం. ప్రేమని తిరిగి ఆశించా, అది ఇవ్వడం ఇవ్వకపోవడం తన ఇష్టం. ఆశించిన ప్రతిదీ దక్కుతుందని కాదు కదా. ఏంటో మన అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ప్రేమను పొందలేకపోతున్నా అనిపిస్తుంది. ప్రతిసారి అర్థం చేసుకో అంటావు కదా. మరి నువ్వెందుకు అర్థం చేసుకోలేదురా? సారీ. హలో, సారీ.